మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు క్లాస్లో ప్రోటోజోవన్స్ ఫైలం ప్రోటోజోవా యొక్క క్లాసిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అయితే మెయిన్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోబోయే క్లాసిఫికేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు అని చూసుకుంటే బిఎం హార్న్బర్గ్ ఇట్ ఆల్ అనే ఒక సైంటిస్ట్ బిఎం హార్న్బర్గ్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేసిన క్లాసిఫికేషన్ అంటే ప్రోటోజోన్స్ని కొంతమంది కొన్ని విధాలుగా క్లాసిఫై చేశారు. ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేసుకోబోయే క్లాసిఫికేషన్ ఎవరు ప్రపోజ్ చేశారు అని చూసుకుంటే బిఎం హార్న్బర్గ్. అయితే అకార్డింగ్ టు హిమ్ హీ క్లాసిఫైడ్ ఫైలం ప్రోటోజోవా ఇంటూ 4 సబ్ ఫైలాస్. ఇతను బిఎం హార్న్బర్గ్ అనే ఒక సైంటిస్ట్ హీ క్లాసిఫైడ్ ఫైలం ప్రోటోజోవాని 4 సబ్ ఫైలంగా డివైడ్ చేశారు. అవి ఏంటి ఇక్కడ చూడొచ్చు మీరు. సార్కోమాస్టికోఫోరా, స్పోరోజోవా, నీడోస్పోరా అండ్ సీలోఫోరా, ఇలా 4 సబ్ ఫైలంగా డివైడ్ చేశారనమాట. ఫస్ట్ వన్ సార్కోమాస్టికోఫోరా, స్పోరోజోవా, నీడోస్పోరా అండ్ సీలోఫోరా. రైట్, ఇది మనకు ఓల్డ్ బుక్స్లలో చూసుకుంటే బిఫోర్ 2016 చూసుకుంటే ఈ విధంగా మనకు క్లాసిఫికేషన్ అనేది చూస్తాము. అయితే ఇప్పుడు ఇచ్చిన డిగ్రీ బుక్స్ తీసుకుంటే అందులో కొంచెం క్లాసిఫికేషన్ అనేది డిఫరెంట్గా ఇచ్చారు. డోంట్ వరీ, అది ఇది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎక్కడైనా సేమ్ ఒకటే మీరు నేర్చుకోవాల్సింది. అయితే ఇక్కడ సబ్ ఫైలం 1 ఇట్ ఈస్ అబౌట్ సార్కోమాస్టికోఫోరా, సబ్ ఫైలం 2 ఈజ్ స్పోరోజోవా, సబ్ ఫైలం 3 నీడోస్పోరా, సబ్ ఫైలం 4 సీలోఫోరా. అయితే ఈ సబ్ ఫైలమ్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అయితే వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకునే కంటే ముందు అసలు ఈ సబ్ ఫైలం 4 ఉన్నాయి కదా, వీటి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. దాని తర్వాత వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సబ్ ఫైలం 1 సార్కోమాస్టికోఫోరా. ఇక్కడ మెయిన్గా మీరు చూడాల్సిన డిఫరెన్స్ ఏంటి, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సార్కోమాస్టికోఫోరాలో ఏంటి అని అంటే లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అవి లోకోమోటరీ ఆర్గనల్స్ దేనికి యూస్ అవుతాయి, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఒక ఆర్గానిజం అనేది మూవ్ అవ్వడానికి యూస్ అవుతాయి. ఇన్ ప్రోటోజోన్స్ వీ అబ్జర్వ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి చూస్తాము. రైట్, ఒక్కొక్క ప్రోటోజోవాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ లోకోమోటరీ ఆర్గనల్స్ చూస్తాము. ఇక్కడ సార్కోమాస్టికోఫోరాలో మెయిన్ ఫీచర్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే హియర్ లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెంట్. దే మే బీ సూడోఫోడియా లేదా ఫ్లాజిల్లా. సూడోఫోడియం లేకపోతే ఫ్లాజిల్లా, ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట వీటిలో. ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది. సబ్ ఫైలం 1 సార్కోమాస్టికోఫోరాలో లోకోమోటరీ ఆర్గనల్స్ మేబీ సూడోఫోడియా ఆర్ ఫ్లాజిల్లా. ఈ సార్కోమాస్టికోఫోరాలో డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటే ఏంటి 3 సూపర్ క్లాస్గా డివైడ్ అవుతుంది అండ్ క్లాస్ కూడా డివైడ్ అవుతుంది, తర్వాత చెప్పుకుందాము. అయితే ఫస్ట్ వీటి మధ్య డిఫరెన్స్ అనేది చూద్దామని అన్నాం కదా. సార్కోమాస్టికోఫోరాలో మెయిన్గా సూడోఫోడియా లేదా ఫ్లాజిల్లా అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి ఈ ప్రోటోజోన్స్లో. రైట్, నెక్స్ట్ సబ్ ఫైలం 2 స్పోరోజోవా. సబ్ ఫైలం 2 స్పోరోజోవా చూద్దాం. సబ్ ఫైలం 2 దట్ ఈస్ స్పోరోజోవా. స్పోరోజోవాలో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ యాబ్సెంట్. ఇక్కడ లోకోమోటరీ ఆర్గనల్స్ అయితే జనరల్గా యాబ్సెంట్ అయి ఉంటాయి. ఒకవేళ ఉంటే సూడోపోడియా ఉండొచ్చు, సూడోపోడియం ఉండొచ్చు. ఇఫ్ ప్రెసెంట్ దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఇంజెక్షన్. మెయిన్గా ఒకవేళ ప్రెసెంట్ అయి ఉంటే సూడోపోడియం ఉంటుంది. ఆ సూడోపోడియం అనేది మెయిన్గా లోకోమోషన్కి యూజ్ అవ్వదు. ఇక్కడ అది దేనికి యూజ్ అవుతుందని అంటే ఫర్ ద ఇన్టేకింగ్ ఆఫ్ ఫుడ్ ఇంజెక్షన్ కోసం యూజ్ అవుతుందన్నమాట. ఆల్ దీస్ స్పోరోజోవా ఆర్ parasitic protozoans. All the organisms, all the protozoans belongs to the subphylum 2 Sporozoa. All are parasitic protozoans. ఇవన్నీ parasitic ఉంటాయి అన్నమాట.
ఇక్కడ మీరు ఇంకోటి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే స్పోరోజోయిడ్స్ హ్యావ్ యాన్ ఎపికల్ కాంప్లెక్స్ దట్ హెల్ప్స్ టు పెనిట్రేట్ ఇన్ టు ద హోస్ట్ సెల్. అయితే మెయిన్గా ఈ స్పోరోజోయిడ్స్లో ఈ ప్రోటోజోన్స్లో చూసుకుంటే ఎపికల్ కాంప్లెక్స్ అనేది ఒకటి ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ పెనట్రేటింగ్ ఇన్ టు ద హోస్ట్ సెల్లోకి పెనట్రేట్ అవ్వడానికి యూస్ అవుతుంది అనమాట. రైట్. These are locomotory organelles are absent. Pseudopodium if present, it useful only for ingestion of food, not for locomotion. ఈ స్పోరోజోన్స్ అనేవి 3 క్లాసెస్గా డివైడ్ అవుతాయి. టీలోస్పోరా, టోక్సోప్లాస్మా, హ్యాప్లోస్పీరా. వీటి గురించి తర్వాత డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ సబ్ ఫైలం మధ్య డిఫరెన్స్ అనేది చూసుకుందాం. సబ్ ఫైలం మన సార్కోమాస్టికోఫోరాలో ఏం చూస్తాం మనము? లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెంట్. దే మే బీ సూడోఫోడియం ఆర్ ఫ్లాజిలా అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. అదే సబ్ ఫైలం టు స్పోరోజోవా తీసుకుంటే హియర్ లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ అబ్సెంట్. సూడోఫోడియం ఇఫ్ ప్రెసెంట్, ఇట్ యూస్ఫుల్ ఓన్లీ ఫర్ ఇంజెక్షన్ ఆఫ్ ఫుడ్ ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్ కోసమే యూస్ అవుతుంది అది. అండ్ ఆల్ ద ఆర్గనిజమ్స్ బిలాంగ్స్ టు ద సబ్ ఫైలం 2, దట్ ఈస్ స్పోరోజోవా. ఆల్ ఆర్ పారాసైటిక్ ఫార్మ్స్ ఉంటాయి. రైట్. నెక్స్ట్ సబ్ ఫైలం 3 గురించి డిస్కస్ చేద్దాం. Subphylum 3, what is the subphylum 3? That is Nidospora. Subphylum 3 వచ్చేసి Nidospora. Here these are also parasitic protozoans. స్పోరోజోవా, నీడోస్పోరా, స్పోరోస్పోరా వచ్చినాయి కాబట్టి ఇవన్నీ పారాసైటిక్ ప్రోటోజోన్స్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి స్పెషల్ లోకోమోటరీ ఆర్గనెల్స్ ఆర్ యాబ్సెంట్. ఇక్కడ లోకోమోటరీ ఆర్గనెల్స్ ఆర్ యాబ్సెంట్. In Sporozoa, subphylum 2 also locomotory organelles are absent. In subphylum 3, Nidospora, locomotory organelles are absent. మరి locomotory organelles ఎక్కడ చూసాము? Sarcomasticophora. Subphylum 1, Sarcomasticophora మాత్రమే locomotory organelles అనేవి చూస్తాం. Here spores are provided with one or more polar filaments అనేవి చూస్తాం. Nidospora, it is again classified into 2 classes. దీని గురించి డీటెయిల్ డిస్కషన్ తర్వాత చేసుకుందాం. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సబ్ఫైలం 4, సీలోఫోరా. ఈ సీలోఫోరాలో వచ్చేసి ఏంటి అని అంటే సీలియా అనేది చూస్తాము. దీస్ ఆర్ కాంప్లెక్స్ ప్రోటోజోన్స్. హియర్ సబ్ఫైలం 4లో వచ్చేసి సీలోఫోరాలో ఉండే ఆర్గానిజమ్స్ అన్ని ప్రోటోజోన్స్ అన్ని దే ఆర్ ద కాంప్లెక్స్ ప్రోటోజోన్స్. అండ్ దిస్ సబ్ఫైలం కంటైన్స్ ఏ సింగిల్ క్లాస్ సీలియేటా. ఇందులో మీరు పెద్దగా గుర్తుంచుకోవాల్సింది ఏమీ అవసరం లేదు. ఓన్లీ మీరు సార్కోమాస్టికోఫోరాలో, స్పోరోజోవా, నీడోస్పోరాలో లోకోమోటరీ ఆర్గనల్స్ ఉంటాయా ఉండవా, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అదే మీరు గుర్తుంచుకోవాల్సింది. క్లాసిఫికేషను ఒక పద్ధతిగా ఒక విధానంగా నేర్చుకుంటే చాలా ఈజీ అండి. ఈ క్లాసిఫికేషన్ అనేది చాలామంది చిరాకు పడుతూ ఉంటారు. అంత చిరాకు పడాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీకు ఒకవేళ ఎగ్జామినేషన్లో కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎనీ ఎగ్జామ్, పీజీ ఎంట్రన్స్ ఇంకా వేరే ఏ ఎగ్జామ్ అయినా సరే కానీ బేసిక్స్ నుండి అడుగుతారు. ఆ బేసిక్సే మనం సరిగ్గా లేకపోతే కష్టం కదా. సో బేసిక్స్ నుండి మీరు స్ట్రాంగ్గా ఉంటే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీరు ఈజీగా క్వాలిఫై అవ్వచ్చు. అయితే సార్కోమాస్టికోఫోరాలో లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ ప్రెసెంట్. దే మే బి సూడోఫోడియా, ఫ్లాజిలా. సార్కోమాస్టికోఫోరా. నెక్స్ట్ స్పోరోజోవాలో ఏం చూస్తాం మనము? స్పోరోజోవాలో లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ పారాసైటిక్ ఫార్మ్స్. నీడోస్పోరాలో కూడా దే ఆర్ పారాసైటిక్ ప్రోటోజోన్స్. హియర్ ఆల్సో లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ యాబ్సెంట్. మరి నీడోస్పోరాకి అండ్ స్పోరోజోవాకి మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఎపికల్ కాంప్లెక్స్ అనేది స్పోరోజోవాలో చూస్తాము. అండ్ నీడోస్పోరాలో వచ్చేసి ఏంటి అని అంటే పోలార్ ఫిలమెంట్స్ అనేవి చూస్తాం. అయితే ఇప్పుడు మనము ఒక్కొక్క ఫైలం గురించి, ఒక్కొక్క సబ్ ఫైలం గురించి డీటెయిల్గా డిస్కషన్ చూసుకుంటే మెయిన్గా సార్కోమాస్టికోఫోరా ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 సూపర్ క్లాసెస్గా డివైడ్ అవుతుంది. ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 సూపర్ క్లాసెస్. మరి ఆ 3 సూపర్ క్లాసెస్ ఏంటి అని అంటే మాస్టికోఫోరా, ఓపెలెనేటా, సార్కోడినా. మాస్టికోఫోరా, ఓపెలెనేటా, సార్కోడినా. ఏంటంటే సార్కోమాస్టికోఫోరాలో 3 సూపర్ క్లాసెస్ మాస్టికోఫోరా, ఓపెలెనేటా, సార్కోడినా. ఇవి 3 సూపర్ క్లాసెస్ అనేవి చూస్తాం. అయితే సూపర్ క్లాస్ 1 ఫస్ట్ మాస్టికోఫోరా తీసుకుంటే
బాడీ ఆఫ్ దీస్ ప్రోటోజోన్స్ ఇస్ కవర్డ్ బై పెల్లికిల్ అనేది చూస్తాం. టోటల్గా దీని బాడీ అనేది ఒక పెల్లికిల్ తోటి కవరప్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి ఫ్లాజిల్లా అనేది చూస్తాం. మాస్టికోఫోరాలో లోకోమోటరీ ఆర్గనల్స్ ఏంటి? ఫ్లాజిల్లా. అండ్ హియర్ బాడీ ఆఫ్ దీస్ ప్రోటోజోన్స్ ఇస్ కవర్డ్ బై పెల్లికిల్ తోటి కవరప్ అయి ఉంటుంది. రైట్. దే రిప్రొడ్యూస్ ఎసెక్షువల్లీ బై లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ ద్వారా ఎసెక్షువల్ రిప్రొడక్షన్ అనేది చూస్తాం. ఇందులో ఎసెక్షువల్ రిప్రొడక్షన్ చూస్తాము, మెయిన్గా లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అనేది చూస్తాం. మాస్టికోఫోరా ఈస్ అగైన్ దిస్ సూపర్ క్లాస్ మాస్టికోఫోరా ఇట్ ఈస్ అగైన్ క్లాసిఫైడ్ ఇంటూ 2 క్లాసెస్. ఇది ఇంకా 2 క్లాసెస్గా డివైడ్ అవుతుంది. అవి ఏంటంటే మాస్టికోఫోరాలో ఫైటోమాస్టికోఫోరా, జూఓమాస్టికోఫోరా. ఫైటో అంటే ప్లాంట్కి సంబంధించింది, జూఓ మీన్స్ యానిమల్కి సంబంధించింది. రైట్. ఫైటోమాస్టికోఫోరా క్లాస్ తీసుకుంటే దీస్ ఆర్ ఫ్రీ లీవింగ్ ప్రోటోజోన్స్. జూఓమాస్టికోఫోరా వచ్చేసి దే ఆర్ మెయిన్లీ పారాసైటిక్, వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక్కడ ఫైటోమాస్టికోఫ్లోరాలో మెయిన్గా ఇది ప్లాంట్స్కి సంబంధించింది కాబట్టి దీంట్లో క్లోరోఫిల్ అనేది చూస్తాం. అండ్ ఈ జూఓమాస్టికోఫోరాలో క్లోరోప్లాస్టిస్ ఆర్ యాబ్సెంట్. మరి ఇక్కడ యూక్లినాయిడ్స్ అండ్ సమ్ డైనోఫ్లాజిలేట్స్ హ్యావ్ క్లోరోఫిల్ బేరింగ్ క్రోమటోఫోర్స్. ఇక్కడ వచ్చేసి ఫైటో అని ఉంది కాబట్టి మీరు క్లోరోప్లాస్టిస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి అని గుర్తుంచుకోవచ్చు. మెయిన్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే యూక్లినాయిడ్స్లో, డైనోఫ్లాజిలేట్స్లో చూస్తామన్నమాట. క్లోరోప్లాస్టిస్ ఆర్ యాబ్సెంట్ ఇన్ జూఓమాస్టికోఫోరా క్లాస్. నెక్స్ట్ కమింగ్ టు న్యూట్రిషన్. న్యూట్రిషన్ ఈజ్ ఆటోట్రోపిక్ ఆర్ హెటరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. ఆటోట్రోపిక్ లేదా హెటరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది చూస్తాం ఫైటోమాస్టికోఫోరాలో. మెయిన్గా ఎగ్జాంపుల్ యూగ్లీనా, నాక్టుల్లా. జూఓమాస్టికోఫోరా వచ్చేసి న్యూట్రిషన్ ఈజ్ హోలోజోయిక్ ఆర్ సాప్రోఫోక్ ఆర్ పారాసైటిక్ అనేది చూస్తాం. ట్రైకోనాంఫా, ట్రైకోసోమా. ఇది వచ్చేసి మెయిన్గా మీకు మాస్టికోఫోరా సూపర్ క్లాస్ మాస్టికోఫోరా కింద వచ్చిన క్లాసెస్. నెక్స్ట్ సూపర్ క్లాస్ 2 ఓపెలనేటా. ఇక్కడ సూపర్ క్లాస్ 2 ఉంది కదా, ఓపెలనేటా సార్కోమాస్టికోఫోరాలో. దీస్ ప్రోటోజోన్స్ ఆర్ కమెన్సాల్స్ ఆర్ పారాసైట్స్ ఇన్ ద గట్ ఆఫ్ ఫ్రాగ్స్ అండ్ టోడ్స్. ఫ్రాగ్స్ కానీ టోడ్స్ కానీ ఉంటాయి కదా, వాటి గట్లో, వాటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ ఉంటుంది కదా, అక్కడ వాటి గట్లో ఇది చూస్తామన్నమాట. మనం ఒక పారాసైట్ లేదా కమెన్సాల్స్ లాగా ప్రెసెంట్ అయి ఉంటాయి. టోటలీ హియర్ బాడీ ఈస్ కవర్డ్ బై సీలియా తోటి కవర్ అప్ అయి ఉంటుంది. విచ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆబ్లిక్యూల్ రోస్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. బట్ ల్యాక్ అన్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేది యాబ్సెంట్ అయి ఉంటుంది. సమ్ ఆర్ బైన్యూక్లియేట్ అండ్ సమ్ ఆర్ మల్టీన్యూక్లియేట్, బట్ ఆల్ ఆర్ హోమోక్యారియోటిక్ ఉంటాయి అన్నమాట. సేమ్ న్యూక్లియస్ లాగా ఉంటాయి. బైన్యూక్లియేట్ ఉండొచ్చు, మల్టీన్యూక్లియేట్ ఉండొచ్చు, కానీ బైన్యూక్లియేట్ కానీ మల్టీన్యూక్లియేట్ అయినా అయి ఉండొచ్చు, కానీ హోమోక్యారియోటిక్ అంటే హోమో అంటే సేమ్ ఉంటాయి న్యూక్లియస్ అనేది. లాంగిట్యూడినల్ బైనరీ ఫిషన్ అండ్ ప్లాస్మోటోమీ ఆర్ ద asexual మెథడ్ ఆఫ్ రిప్రొడక్షన్. సెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్ వచ్చేసి ఎనైజోగామీ ద్వారా జరుగుతుంది అన్నమాట. ఇది వచ్చేసి మీకు ఓప్లనేటా. నెక్స్ట్ సూపర్ క్లాస్ 3 సార్కోడీనాలో దీస్ ప్రోటోజోన్స్ మే మూవ్ విత్ సూడోపోడియా. ఇక్కడ వచ్చేసి లోకోమోటరీ ఆర్గనల్ ఏముంది? సూడోపోడియా. సార్కోడీనా ఇంక్లూడ్స్ 3 క్లాసెస్ చూస్తాం సార్కోడీనాలో: రైజోపోడియా, పీరోప్లాస్మియా, యాక్టినోపోడియా అనేది చూస్తామన్నమాట. రైజోపోడియా తీసుకుంటే దీస్ ప్రోటోజోన్స్ ఆర్ అంబిబియస్, స్లిమ్ మోల్స్ ఉంటాయి. బాడీ స్నేక్డ్ అంటే అమీబా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏంటి అని అంటే బాడీ అనేది డైరెక్ట్గా చూడొచ్చు, లేదా కొన్ని ఆర్గానిజమ్స్లో ఏంటంటే దాని బాడీ అనేది ఒక టెస్ట్ తోటి ఫామ్ అయి ఉంటుంది అనమాట, ఒక కవరింగ్ అనేది చూస్తాం. లోకోమోటరీ ఆర్గనల్స్ వచ్చేసి ఇక్కడ సూడోపోడియం చూస్తాం. ఎగ్జాంపుల్ అమీబా, ఎంటమీబా, ఎలిఫిడియం. పీరోప్లాస్మియా తీసుకుంటే ఆల్ దీస్ ఆర్ పారాసైటిక్ ప్రోటోజోన్స్. లోకోమోటరీ ఆర్గనల్స్ అనేవి యాబ్సెంట్ అయి ఉంటాయి, స్పోర్స్ ఆర్ యాబ్సెంట్. నెక్స్ట్ యాక్టినోపోడియా తీసుకుంటే
ఇక్కడ లోకోమోటరీ ఆర్గనల్స్ ఆర్ యాక్సోపోడియా, ఏ టైప్ ఆఫ్ సూడోపోడియాలో ఒక టైప్ అనమాట యాక్సోపోడియా అనేది. దీస్ ప్రోటోజోన్స్ హ్యావ్ స్కెలిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెలీషియస్ సెల్స్ అండ్ సెలీషియస్ స్కేల్స్ అండ్ స్పైన్స్ తోటి ప్రెసెంట్ అయి ఉంటుంది. దీని బాడీ అనేది కవరప్ అయి ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి సార్కోమాస్టికాఫోరాలో అప్ టు ద క్లాస్ లెవెల్ వరకు మనం క్లాసిఫికేషన్ అనేది చూసాము. నెక్స్ట్ స్పోరోజోవాలో క్లాసిఫికేషన్ తీసుకుంటే హియర్ స్పోరోజోవా సబ్ఫైలం టు స్పోరోజోవా ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 3 classes: టీలోస్పోరా, స్పోరియా, టాక్సోప్లాస్మా, హ్యాప్లోస్పీరియా. ఇలా 3 types చూస్తామన్నమాట. స్పోరోజాయిడ్స్ ఆఫ్ టీలోస్పోర్స్ ఆర్ లాంగ్. టీలోస్పోర్స్లో వచ్చేసి స్పోరోజాయిడ్స్ అనేవి స్పోర్స్ అనేవి లాంగ్ ఉంటాయి. రిప్రొడ్యూసెస్ సెక్షువల్లీ అండ్ సెక్షువల్లీ. సెక్షువల్ రిప్రొడక్షన్ చూస్తాము, సెక్షువల్ రిప్రొడక్షన్ చూస్తాము. మెయిన్గా సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి ఐసోగామీ లేదా అనైసోగామీ ద్వారా జరుగుతుంది. ప్లాస్మోడియం ఎగ్జాంపుల్, మోనోసిస్టిస్ ఈజ్ ఆల్సో ద ఎగ్జాంపుల్ ఆఫ్ టీలోస్పోరియా. అండ్ క్లాస్ 2 వచ్చేసి టోక్సోప్లాస్మా. స్పోర్స్ ఆర్ అబ్సెంట్ ఇన్ టోక్సోప్లాస్మిడ్స్. ఈ టోక్సోప్లాస్మిడ్స్లో వచ్చేసి క్లాసెస్లో వచ్చేసి ఏంటి అని అంటే స్పోర్స్ అనేవి కంప్లీట్గా యాబ్సెంట్ అయి ఉంటాయి. దీస్ యానిమల్స్ రిప్రొడ్యూస్ ఓన్లీ బై ఎసెక్షువల్ మెథడ్. ఎసెక్షువల్ మెథడ్ ద్వారా మాత్రమే దీంట్లో రిప్రొడక్షన్ అనేది చూస్తాము. ఎండోడైనోజీని అని అంటాము. ఇంటర్నల్ బడ్డింగ్ అనేది చూస్తాం అనమాట. టోక్సోప్లాస్మా ఇస్ ద ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు క్లాస్ 3 హ్యాప్లోస్పోరియా. స్పోర్స్ ఆర్ అమీబాయిడ్ టైప్ ఉంటాయి. అండ్ రిప్రొడక్షన్ ఈజ్ ఓన్లీ ఎసెక్షువల్ మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్. మెయిన్గా మల్టిపుల్ ఫిషన్ ద్వారానే జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సబ్ఫైలం 3 నీడోస్పోరాలో క్లాసిఫికేషన్ తీసుకుంటే ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 2 classes: మిక్సోస్పోరిడియా, మైక్రోస్పోరిడియా. మిక్సోస్పోరిడియా తీసుకుంటే దీస్ ప్రోటోజోన్స్ ఆర్ ఎక్స్ట్రా సెల్యులర్ పారాసైట్స్. మిక్సోస్పోరిడియా తీసుకుంటే ఎక్స్ట్రా సెల్యులర్ పారాసైట్. అండ్ మైక్రోస్పోరియా తీసుకుంటే ఏంటంటే దీస్ ప్రోటోజోన్స్ ఆర్ ఇంట్రా సెల్యులర్ పారాసైట్స్. ఇక్కడ వచ్చేసి స్పోర్స్ ఆర్ టిపికల్లీ విత్ 2 పోలార్ ఫిలిమెంట్స్ అనేవి చూస్తాము. స్పోర్స్ ఆర్ టిపికల్లీ విత్ సింగిల్ పోలార్ ఫిలిమెంట్ అనేది చూస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ సబ్ఫైలం 3 నీడోస్పోరా. అండ్ ఫైనల్లీ కమింగ్ టు సబ్ఫైలం, లాస్ట్ సబ్ఫైలం ఏంటి, సీలోఫోరియా గురించి డిస్కస్ చేద్దాం. సీలోఫోరాలో మెయిన్గా మనం ఒకటే క్లాస్ చూస్తాము, అది సీలియేటా అనే క్లాస్ చూస్తాము. ఇక్కడ టోటల్గా బాడీస్ కవర్డ్ బై సీలియా. అండ్ దిస్ సీలియా ఈజ్ యూస్ఫుల్ ఫర్ లోకోమోషన్, ఫర్ క్యాప్చరింగ్ ఆఫ్ ఫుడ్ క్యాప్చరింగ్ కోసం కూడా యూజ్ అవుతాయి. అండ్ దే హ్యావ్ యాన్ ఇన్ఫ్రాసీలియరీ సిస్టమ్ అనేది చూస్తాము దీంట్లో. దే ఎక్స్బిట్ న్యూక్లియర్ డైమార్ఫిజం అనేది చూస్తాం. మేక్రోన్యూక్లియస్ ఉంటాయి, మైక్రోన్యూక్లియస్ ఉంటాయి. మేక్రోన్యూక్లియస్ వచ్చేసి మెయిన్గా వెజిటేటివ్ పర్పస్గా యూజ్ అవుతుంది. అండ్ మైక్రోన్యూక్లియస్ వచ్చేసి చిన్న న్యూక్లియస్ ఉంటుంది కదా, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ రిప్రొడక్టివ్ ప్రాసెస్. ఎసెక్షువల్ రిప్రొడక్షన్ ఇస్ బై బైనరీ ఫిషన్ లేదా బడ్డింగ్ ద్వారా ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ వచ్చేసి కాంజుగేషన్ ద్వారా జరుగుతుంది. దీంట్లో ఎగ్జాంపుల్ సీలియేటాలో వచ్చేసి క్లాస్ సీలియేటాలో ఎగ్జాంపుల్ పారమీషియం వర్టెసెల్లా. ఇదంతా వచ్చేసి మనకు ఫైలం, ఇన్వర్టిబ్రేట్ ఫైలం ప్రోటోజోవా classification. We'll meet in the next class with the next topic.